హలో అండి, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసరికి మిర్చి బజ్జీ అండ్ అట్లే వామాకు బజ్జీలు అనమాట. చూసారు కదా, ఇవి కావాల్సిన పదార్థాలు. 1 కప్ శనగపిండి తీసుకున్నాను నేనైతే. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, మీ క్వాంటిటీని బట్టి. అందులో కొంచెం సాల్ట్ అండ్ అట్లానే ఒక చిన్న కప్పుతో బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం. అట్లానే జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర వాము ఉంటే వాము వేసుకోండి, నా దగ్గర అది లేక నేను జీలకర్ర వేసాను. ఏదైనా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇవి అట్లానే బజ్జీ మిర్చీలు అనమాట. మధ్యలో స్లిట్ చేసుకుని సీడ్స్ తీసేసాను. అండ్ అట్లానే ఇవి వాము ఆకులు, వీటితో కూడా వేస్తున్నాను ఇవాళ. అట్లానే పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని చిటికెడు సోడా ఉప్పు, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇట్లా లమ్స్ ఏమీ లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి అటు లూజ్ అవ్వకుండా ఇటు టైట్ అవ్వకుండా బాగా కలుపుకోండి. చూసారు కదా, అట్లా కలిపితే సరిపోతుంది. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మిర్చీలు ఉన్నాయి కదా, అవి పిండిలో ముంచి ఇంకా బజ్జీలు వేసేసుకోవడమే. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, ఎందుకంటే లోపల ఉడకాలి కాబట్టి. అట్లే వామాకు బజ్జీలు కూడా సేమ్ అంతే వేసుకోవడమే. చూసారు కదా, ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన వామాకు బజ్జీలు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.